పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆగస్టు 15 తారీఖున తల్లి శ్రీ సభతో మరియ తల్లి మోక్షారోపణ పండుగని కొనియాడుతున్నాం. అదేవిధంగా మన భారతదేశం 78వ స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతున్నాం. అందుకు అందరికీ హ్యాపీ ఫీస్ట్ మరియు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మోక్షారోపణ పండుగని తల్లి శ్రీ సభ కొనియాడుచున్నగా మరియ తల్లి గురించి కొంచెం ధ్యానించుదాం. మొదటగా మరియ తల్లి మోక్షారోపణము అనగా మరియ తల్లిని దేవదూతలు మరియు పునీతులు యేసు ప్రభువు మరియ తల్లిని ఆత్మ శరీరముతో మోక్షమునకు ఎత్తికొని పోపడుట. మోక్షారోహణము అనగా అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రభువు తనంతట తాను తన దైవిక శక్తి వలన తన శక్తి వలన దేవుడు యేసు ప్రభు మోక్షానికి వెళ్ళిపోవడం. యేసు ప్రభు తన శక్తి దైవంగా మోక్షానికి, యేసు ప్రభు తన శక్తి ద్వారా అతను మోక్షానికి వెళ్ళాడు. కానీ మరియ తల్లి యేసు ప్రభు దేవదూతలతో మోక్షానికి ఎత్తబడింది. ఇదే మోక్షారోపణము, మోక్షారోహణము. మరి ముఖ్యంగా మనము బైబుల్ ప్రకారం చూస్తే ఇంతకుముందు మోక్షానికి ఎత్తుకొనబడేవారు ఎవరు ఉన్నారంటే ఆదికాండంలో హానోకును చూసినాం. హానోకు దేవునిచే నడిచాడు. ఈ వాక్డ్ విత్ గాడ్. అదేవిధంగా ఏలియా మోక్షానికి ఎత్తుకొనబడి ఉన్నాడని బైబిల్ ప్రకారం చూస్తున్నాం. అదేవిధంగా మరియ తల్లి మరి బైబిల్లో లేదు కదా, ఇది ఎలా కొనియాడతామనంటే దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒక స్త్రీ సూర్యుడే తన వస్త్రం, చంద్రుడే ఆమె ఒక పాదపీఠములో చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లికి ఆ యోగ్యత తానంతటా తను పొందుకున్నది కానీ దేవుడే ఆమెకి ఇచ్చాడు. అదే మనము ఆమెకున్న యోగ్యత ఏంటని చూస్తే ప్రియమైన సహోదరులారా, మరియ తల్లి జన్మ పాపం లేక ఉద్భవించింది, జన్మ పాపం లేక జన్మించింది. మనము అదే విధంగా ఇంకో కారణం ఏంటంటే మరియ తల్లి ఒక నూతన నిబంధనకు సూచిక. నూతన నిబంధనలో మనము దేవర ప్రార్థనలో చదువుతున్నాం ఏంటంటే వాగ్దాతం యొక్క మందస్సమ. ఆ వాగ్దానం ఏంటి అంటే పాత నిబంధనలో మందస్సములో మరి మోషే అహరోను ఇజ్రాయెల్లో నడిపించినప్పుడు యావే దేవుడు మోషేకి చెప్తాడు, ఆ మందస్సములో అహరోను కర్ర 10 ఆజ్ఞలు మన్నాను పెట్టమని. ఈ నూతన నిబంధనలో ఉన్న మందస్సము మరియ తల్లి గర్భంలో ఉన్న యేసు ప్రభువే. మరి ఆ నూతన మన్న, ఆయనే జీవాహారము, ఆయనే ఒక యాజకుడు, ఆయనే ఒక నూతన ఆజ్ఞ. మరి మన్నా తిని ప్రజలు మరణించారు, కానీ యేసు ప్రభు నేనే జీవాహారం. ఆ జీవాహారమైన యేసు మరియ తల్లి గర్భంలో ఉన్నాడు. అందుకే ఆమె వాగ్దాతం యొక్క మందస్సమాన్ని మనము చూస్తున్నాం. మరి యేసు మన యొక్క మానవుల రక్షణ ప్రణాళికలో యేసు ప్రభుతో నడిచి చివరి దినం వరకు యేసు ప్రభువు సిలువలో మరణించేంత వరకు యేసు ప్రభుతో నిలిచిన ఏకైక వ్యక్తి, మొదటి నుంచి చివరి వరకు నిలిచిన వ్యక్తి మరియ తల్లి. ప్రియమైన సహోదరులు, ఆమెనే మొదటి శిష్యురాలు, చివరికి వరకు నిలబడ్డది కూడా మరియ తల్లియే. అందుకు దేవుడు మోక్షానికి మరియ తల్లిని తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా పాపము సోకకుండా జీవించింది, పాపం లేని ఒక అమలోద్భవి మాత, నిష్కలంక మాత అని మనము మరియ తల్లి గురించి మన తల్లి శ్రీ సభ మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క అసంప్షన్ ఆఫ్ ద బ్లెస్సెడ్ వర్జిన్ మేరీ యొక్క ఫీస్ట్ని మన 12వ భక్తినాథ పాపు గారు 1950వ సంవత్సరం నవంబర్ 1న ప్రకటించాడు. దాని ప్రకారము మరియ తల్లికి మనకు మరియ తల్లికి ఉన్న సంబంధం ఏంటంటే మరియ తల్లి ఒక మధ్యవర్తిగా, మరియ తల్లి రక్షణ ప్రణాళికలో తాను దేవుని కొరకు చేసిన దానికి గాను దేవుడు ఆమెకి ఇచ్చిన ఒక బహుమానం ఏంటంటే మరియ తల్లిని ఆత్మశరీరంతో మోక్షానికి తీసుకొని వెళ్ళాడు అని అర్థం. మరియ తల్లి జీవించిన జీవ విధానంలో మనం చూసినట్లయితే, ఒకటి, యేసు ప్రభువుని మరియ తల్లి వదలలేదు. రెండోది, మరియ తల్లి తనను తాను తగ్గించుకొని ప్రభు దాసురాలనని దేవుని చిత్త ప్రకారం చేసింది. మూడవది, ఆమె దేవుని యొక్క వాక్కును విశ్వసించింది. ఏంటి అంటే మరి గాబ్రియేలు దూత వచ్చి మరియ తల్లితో చెప్పినప్పుడు ఆ యొక్క పలుకులను విశ్వసించి నమ్మింది. ప్రభువు పలుకులు జరుగునని నమ్మి విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలు
ప్రభువు వాక్కులు నెరవేరునని నమ్మిన నీవు ఎంతో ధన్యురాలు అని ఎలిజబెత్ ఆమె ఎలుగెత్తి చాటింది. అదే విధంగా ఇది మరియ తల్లి దేవుని వాక్యానుసారం జీవించింది. ప్రభువా నీ మాట చొప్పున నాకు జరుగును గాక. మరియ తల్లి జీవించినన్ని రోజులు కేవలం తనకంటూ ఏమి ఇచ్చుకోకుండా ప్రభువు కొరకు జీవించింది. మరి ఆహ్, ఈ ప్రత్యేకమైన నిదర్శనాలు మరియ తల్లిలో ఏంటి? మోక్షంలోకి ఎత్తుకొనబడడానికి గల కారణాలేంటి? ఆమెకున్న యోగ్యత ఏంటి అంటే, ఆమె జన్మ పాపం లేక జన్మ పాపం లేక ఉద్భవించిన విమల చరిత మరియ తల్లి. మనము ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ యొక్క మరి తామర పువ్వు బురద నుంచే వస్తుంది కానీ, ఆ బురద యొక్క ప్రభావము ఆ యొక్క పువ్వు మీద ఉండదు. మరియ తల్లి ఈ యొక్క లోకంలో జన్మించినా కానీ, లోకములో ఉన్న జన్మ పాపము ఆమెపై ఎటువంటి ప్రభావం లేకుండా జన్మించి, మరి దేవుని చేత మోక్షంలోకి ఎత్తుకొనబడిందని మనము నేర్చుకోవచ్చు. మరి ఆమె విరక్తత్వంగా జీవించింది. మత్తయి సువార్త 5:8 చదువుతాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, మరి దేవుని చూచెదరు. మరి హృదయం శుద్ధి కలిగి, జీవితం శుద్ధి కలిగి, పవిత్రమైన జీవితాన్ని జీవించిన మరియ తల్లి దేవుని దర్శించుకున్నటకై మరి ప్రభువు చేత, దేవదూతల చేత మోక్షానికి, తన ఆత్మ శరీరములతో మోక్షానికి ఎత్తుకొనబడింది. మరి ఇంకో రెండో కారణం ఏంటంటే, మరియ తల్లి లూకాసువార్త 1:30 దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. తనకంటూ చిత్తం లేకుండా, తనకంటూ ఒక ప్రణాళిక లేకుండా, తనకంటూ ఏమీ లేకుండా సర్వం తన జీవితాన్ని దేవుని చిత్తానికి సమర్పించింది. కన్యక అయి ఉండి కూడా ఆ యొక్క సామాజిక పరిస్థితులలో కన్యక గర్భం దాల్చిన రాళ్లతో కొట్టబడి చంపబడును. రాజకీయాల ఒత్తిడులు, ఇప్పుడు హేరోదు రాజు మరి ఆ యొక్క శిష్యులను చంపుచుండగా అవన్నీ ఒత్తిడులలో, అవన్నీ సమస్యలలో కూడా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మరి తను నిలబడింది అని మనము గమనించవచ్చు. మరి యోబును చూసినట్లయితే ప్రియ సహోదరులారా, అతని సమస్తం కోల్పోయాడు. మరి తల్లి సమస్తము ఆమె దేవునికి అప్పచెప్పింది. యోబు సమస్తాన్ని కోల్పోయినా కానీ రెండంతలుగా యోబు దేవుని నుంచి పొందాడని యోబు గ్రంథం 42వ చదువుతున్నాం. అదే విధంగా మరే తల్లి కోల్పోయిన ఆమె సమస్త జీవితాన్ని, ఆమె చిత్తాన్ని, ఆమె యొక్క ఆశలను, ప్రణాళికలు సమస్తం ఈ లోకాన్ని కోల్పోయింది. లోకంలో జీవించిన రోజులు. కానీ దేవుడు మరియ తల్లికి రెండంతలుగా ఇచ్చాడు. ఎప్పుడంటే మోక్షానికి ఎత్తుకొనబడినప్పుడు. ఇదే దేవుడు మరియ తల్లికి రెండంతలుగా ఇచ్చింది ఏంటంటే, మరియ తల్లిని ఆత్మ శరీరంలోకి మోక్షమునికి ఎత్తుకొనబడట. మూడవది ఏంటంటే పరోపకార వనిత. మరి ఎలిజబెత్ అమ్మ ఆ యొక్క వృద్ధాప్యంలో గర్భం దాల్చినప్పుడు ఈమె పరిగెత్తుకొని వెళ్ళి ఆమెకు ఉపకారం చేయుట. అదేవిధంగా కానాను విందులో యోహాను సువార్త 2వ మరి వాళ్ళు అడగక ముందే అక్కడ అక్కరనెరిగి ఆ యొక్క పెళ్లి వాళ్ళు, గురువు వాళ్ళు అవమానంకు గురి కాకూడదని చెప్పి అడగక ముందే వాళ్ళ అక్కరనెరిగి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి విన్నవించక మరి ప్రభువు ఆ యొక్క అద్భుతాన్ని చేయడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులు, ఇవన్నీ కూడా ఒక కారణాలే. మరియ తల్లి మోక్షంకి ఎత్తుకోబడడానికి గల ఉన్న కారణాలు, ఆమెకున్న యోగ్యత ఇవే. ప్రియమైన సహోదరులారా, మరి మరియ తల్లి స్తోత్ర గీతంలో లూకాసు సువార్త 1వ మరి 46వ చూస్తున్నాం. మరియ తల్లి స్తోత్ర గీతం మరియ తల్లి ఏమందంటే, తన దాసురాలైన దీనా వ్యవస్థను కటాక్షించెను. తనను తాను తగ్గించుకుని, తన తగ్గింపు స్వభావం ఉంది. మరి ఈ పండుగ సందర్భంగా మనకు మరియ తల్లి ఇస్తున్న 3 సందేశములు ఏంటంటే, 1 దీనత్వము, 2వది దేవుని చిత్తాన్ని నెరవేర్చడము, 3వది పరులకు సేవ చేయాలి. మరియ తల్లి దేవుని చిత్త ప్రకారం జీవించింది. నేను దీనురాలని, ప్రభువు దాసురాలని తనను తాను తగ్గించుకుంది. అదే ఆ యొక్క స్తోత్ర గీతంలో ఉంది కదా, గర్వాత్మలను అణచివేసి దీనులను లేవనెత్తను. దేవుని వాక్య ప్రకారం మరి అంత దీనంగా ఉన్న మరియ తల్లిని దేవుడు ఈరోజు లేవనెత్తిన గొప్ప పండుగ. మరి మూడవది ఏంటంటే, రెండవది నీ వాక్కు చొప్పున, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని మనము మరియ తల్లి చెప్పింది. తనకంటూ సమర్పణం చేసుకుంది. తనకంటూ ఏమి లేకుండా మరి పరులకు సేవ చేయాలనే ఆ యొక్క నిన్ను నువ్వు ప్రేమించుకున్నాడని పొరుగువాడిని ప్రేమించాలని యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క ప్రథమ ఆజ్ఞ, గోల్డెన్ రూల్ అంటారు. దానినే మరియ తల్లి మరి పాటించి చూపించింది. లూకాసు 1:39 ఎలిజబెత్ అమ్మకు సేవ చేసి మరి పరులకు మనందరికి నిదర్శనంగా నిలిచింది. మరి కానాను విందులో అడగక ముందే అక్కర నెరిగి అక్కడి వారి యొక్క
వారి సంతోషానికి కారణమైంది మరియ తల్లి. ప్రియమైన సహోదరి, సహోదరులారా, మరి ఈ పండుగ సందర్భంగా మనము మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుచుండగా మన దేశము అసమానతలు తొలగిపోవాలని, పేదరికము తొలగిపోవాలని, అన్యాయము, ఆహ్, అరాచకాలని మన దేశం నుంచి తొలగిపోవాలని, సోదర భావము, ఆహ్, ఆహ్, మత ఇతర మతాలను గౌరవించుకోవడము, సోదర భావం, శాంతి సమాధానాలు మన దేశంలో పెంపొందాలని, మరియ తల్లి మరమ్మ మా దేశమును పరలోకమునకెత్తుము, అమ్మ మా దేశం కొరకు ప్రార్థించుమని క్రైస్తవులుగా పిలువబడ్డ మనందరం గూడా అమ్మ మరియ తల్లిని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మరి మరియ తల్లి ఎలాగైతే ఇతరుల కొరకు జీవించింది. ఆ! తను తనకంటూ జీవించలే. లోక రక్షణ కొరకే మరి తను దాని జీవితాన్ని త్యాగం చేసిన విధంగా మనము గూడా మన కొరకే కాకుండా ఇతరుల కొరకు మన జీవితాన్ని జీవించాలి. మరి ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిందంటే ఎంతోమంది గొప్ప మన యొక్క దేశం కొరకు పోరాడిన యోధులు, స్వతంత్ర సమరయోధులు ఎంతోమంది ఉన్నారు. కేవలం వాళ్ళ యొక్క త్యాగపూరితమైన జీవితం ద్వారా ఈరోజు మనము ఈ యొక్క పండుగని దేశం మొత్తం అంగుళంగుల వైభవంగా మనందరం కొనియాడుచున్నాం. దానికి కారణం కొంతమంది గొప్ప వ్యక్తులు తమ జీవితాలను ఇతరుల కొరకు జీవించారు. అదేవిధంగా ఈరోజు నీవు, నేను ఇతరుల కొరకు జీవించాలి. ఇతరుల కొరకు ప్రయాసపడాలి. ప్రభువా మా దేశం కొరకు మన దేశం కొరకు మనము ప్రార్థన చేయాలి. దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నీ దేశం, నీ చిత్తము, నీ యొక్క పరలోకం ప్రభువా మా యొక్క భారతదేశంలో రాయాలి ప్రభువా. నీ చిత్తమే మా జీవితంలో జరగాలి అని చెప్పి మరియ తల్లి ప్రార్థించిన విధంగా మనం కూడా ప్రభువా నీ రాజ్యము మా దేశంలో వచ్చును గాక. మా భారతదేశం అంతా నీ యొక్క ప్రేమలో, నీ యొక్క మరి ఆ యొక్క సువార్త విలువలతో నిండిన దేశంగా మారాలని చెప్పి, మన యొక్క దేశంలోని అసమానతలు, అన్యాయాలన్నీ తొలగిపోవాలని, రాజకీయ నాయకులకు మంచి మనసును దయచేయాలని, సోదర భావము, మరి ప్రేమ, ఐక్యత మన దేశంలో నిండాలని చెప్పేసి ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల దేవా, ప్రేమగల మా యేసయ్య నీకే స్తోత్రం. ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రభా మరి తల్లిలాగా నీవు జీవించే కృపను మాకందరికి దయచేయండి. అయ్యా, మేము మరి తల్లి ఏ విధంగా అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చిందో మేము మా జీవితంలో మీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే కృపను దయచేయండి. వాక్యానుసారం జీవించే ఆ యొక్క యోగ్యతను మాకు దయచేయండి. నీ యొక్క వాక్కును విశ్వసించే భాగ్యం మాకందరికి దయచేయండి. ప్రభువా మా యొక్క దేశంలో దీవించండి. దేశ నాయకులను దీవించండి. దేశంలో పరిపాలించిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులను దీవించమని, మా దేశంలో ఉన్న అసమానతను తొలగించి, పేదరికాన్ని తొలగించమని ఈ మనవులన్నిటినీ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. శక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ వాళ్ళందరిని దీవించి, రక్షించి, కాచి కాపాడును గాక. ఆమేన్.